ట్రాన్స్ఫర్మేషన్ సిరీస్ లో ఈ రోజు డే 23 డేస్ నుంచి మళ్ళీ సోషల్ మీడియాలో వీడియోస్ అప్లోడ్ చేయడం స్టార్ట్ చేశా. బట్ ఎందులోని వీడియోస్ కి రీచ్ ఎక్కువగా రావట్లేదు. మాక్సిమం 2000 to 5000 వ్యూస్ వస్తున్నాయి అంతే. అసలు మనం చేసే తప్పు ఏంటని ఆలోచిస్తూ నాకు తెలిసిన ఇన్ఫ్లుయెన్సర్స్ ని కూడా అడిగా. చాలా మంది ట్రెండింగ్ సాంగ్స్ యాడ్ చేయి అది ఇది అని చెప్పేసి చాలా చెప్పారు. బట్ నేను నా 90th డే కోసం వెయిట్ చేస్తున్నా. ప్రస్తుతాన్ని నేను నమ్మేది ఒకటే, కంటెంట్ బాగుంటే ఆటోమేటిక్ గా అందరూ చూస్తారు. అండ్ సోఫార్ నేను బాగానే చేస్తున్నాను అనుకుంటున్నాను. ఇంకా ఆఫ్టర్నూన్ రిలేటివ్స్ మ్యారేజ్ ఉంటే అక్కడికి వెళ్ళి లంచ్ అయ్యాక ఐస్ క్రీమ్ తినేసి ఇంటికి వచ్చి క్రియేటివ్ తీసుకున్నా. వాటర్ మెలన్ తింటూ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ కోర్స్ నేర్చుకుంటున్నా. ఇంకా ఈవినింగ్ వాక్ టైం అయిందని పార్క్ వెళ్తే ఇక్కడ ఈ అంకుల్ కనిపించారు. నేను వెళ్ళేసరికి ఈయన తాడి చెట్టు ఎక్కి కళ్ళు తీస్తున్నారు. కాలేజ్ లో ఉన్నప్పుడు ఎగ్జామ్స్ టైమ్ లో ఫుల్ గా తాగేసి వెంటనే కక్కేసుకున్నా. సమ్మర్ లో మా విలేజ్ సైడ్ చాలా డిమాండ్ ఉంటుంది దీనికి. నాకు కూడా ఈ రోజు తెలిసింది ఇంగ్లీష్ లో దీన్ని పామ్ వైన్ అంటారని. 3 years బ్యాక్ ఇదే ప్లేస్ లో ఫ్రెండ్స్ అందరితో కలిసి సరదాగా మాట్లాడుకునేవాడిని. ఆ మెమరీస్ అన్ని గుర్తెచ్చుకుంటూ చాలా సేపు అక్కడే టైం స్పెండ్ చేశా. ఇంకా జిమ్ లో ఈ రోజు మనకి బ్యాక్ వర్కౌట్ ఉంది. చాలా కంట్రోల్ గా ల్యాట్ మొత్తం స్ట్రెచ్ వచ్చేలా చేసుకున్నా. మన బ్యాక్ చాలా లీన్ గా ఉండేది, ఇప్పుడు మజిల్ తో ఫీల్ అయినట్టు కనిపిస్తుంది. అదయ్యాక బాడీలో మైనస్ పార్ట్స్ అన్ని చెక్ చేసుకుని అవి ట్రైన్ చేశా. లెట్స్ గో ఫర్ ద 90th డే మిస్టరీ. గుడ్ నైట్.